బ్రో లోపల సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మేము నిర్మించాం 5 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ లేయర్స్. వాటిని విరగొట్టడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. ఈ రోజు వీడియోలో నేను ఒకరిని ఛాలెంజ్ చేశాను. యాక్చువల్లీ అతను ఒక ఇంటర్నెట్ గ్యాంగ్స్టర్ అని చెప్పొచ్చు. అతను ప్రతి ఒక్కరిని లొకేషన్ పంపండి, నేను వచ్చి మిమ్మల్ని చూసుకుంటానని చెప్పాడు. కానీ ఒక్కసారి కూడా పిన్ ఫైట్ కూడా చేయలేదు బ్రో. లెట్స్ కాల్ రజత్ ద లాల్. నేను మనుషులతో ఎలా డీల్ చేస్తానో చూపించమంటావా? బ్రో నువ్వు కొట్టాల్సింది నన్ను కాదు, లోపలున్న వాల్స్ ని కొట్టాలి. మరి వెళ్దాం పద. ఓకే సో రజత్ బ్రో, మేము 5 డిఫరెంట్ వాల్స్ అయితే రెడీ చేసాం. సో మీరు ఒక్కొక్క వాల్ ని దాటి ముందుకెళ్లే కొద్దీ మీకు 10 పాయింట్స్ వస్తాయి. 5 రౌండ్స్ అయిపోయేసరికి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళే విన్. 5లో 3 గెలవాలా? అవును, 5లో 3 గెలవాలి. కానీ మీరు 5లోనూ గెలవడానికే కదా ట్రై చేస్తారు. 5 నేనే గెలుస్తాను. ఓ మై గాడ్, మనం ముందే బిల్డప్ ఇవ్వకూడదు, లాస్ట్ వరకు వెయిట్ చేయాలి. లాస్ట్ లో మన టాలెంట్ చూపించాలి. అవునా, లెట్స్ గో. సో ఫస్ట్ మీరు వాయిస్ ని బ్రేక్ చేయడానికి దేన్ని చూస్ చేసుకుంటారు? ఇదా? నో నేను ముందే దీన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇది నేనే యూస్ చేస్తాను. ముందు మీరు ఏం యూస్ చేయాలో నేను చెప్తాను. వద్దు పర్లేదు, నేను ఇది తీసుకుంటాను. మీరు ఇది వాడని చాలు. ఓకే సార్, 2 యూస్ చేయకూడదా? ఓకే స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం, ఆడియన్స్ కో విషయం చెప్పాలి. మీరు దీన్ని కొట్టేటప్పుడు ఎవరిని ఊహించుకొని కొడతారో చెప్పండి. అందరికీ తెలిసిందే కదా. ఓకే 3 2 1 గో. ఓ మై గాడ్, ఇది అస్సలు బ్రేక్ అవ్వట్లేదు. ఇది విరిగిపోయింది బ్రో, చూడు. నేను నా వెపన్ ని మార్చేసుకున్నాను. అరే వా, అది నాది, నేను ఇవ్వను. సర్లే పోనీ, కనీసం ఇదేనా తీసుకోండి. ఇది ట్రిపుల్ హెచ్ యూస్ చేసే స్లెడ్జ్ హ్యామర్. ఇది మొత్తం పడిపోవాలి కదా. నొప్పి పెడుతుంది. ఇప్పుడు చూడండి, ఏంటి స్లో అయిపోయారు? ఈరోజు ప్రోటీన్ తీసుకోలేదా? ఇది చీటింగ్. ఇది నిజంగా చాలా కష్టంగా ఉంది బ్రో. ఈ వెపన్స్ అన్ని చాలా చిన్నగా ఉన్నాయి. ఫస్ట్ 10 పాయింట్స్ నేనే గెలిచాను. చూస్తుంటే మీరు నా చేతిలో ఓడిపోయేలా ఉన్నారుగా. 5లో 3 గెలిస్తే చాలు కదా, మరి ఎందుకు ఇంత కష్టపడ్డాం? ఓకే సో రౌండ్ 2. సో ఇప్పుడు నా స్కోర్ 10, మీది 0. చీటింగ్ చేసే గెలిచాడు. చీటింగ్ చేశానా? ఏం చీటింగ్ చేశాను? నువ్వేమో పెద్దవి తీసుకున్నావు, నాకేమో ఇంత చిన్నవి ఇచ్చావు. సరే ఓకే విను. ఫస్ట్ రౌండ్ లో నేనే కదా వెపన్ ని సెలెక్ట్ చేశాను. ఈ రౌండ్ లో నువ్వు చేయి. వద్దు పర్లేదు, నువ్వే సెలెక్ట్ చేయి. నో, నేనైతే చీటింగ్ అన్న పదాన్ని అసలు భరించలేను. ఈసారి కూడా నువ్వే పెద్దది తీసుకో. అయినా సరే నేనే గెలుస్తాను, చూడు. మీరే సెలెక్ట్ చేయండి. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. ఏదైనా పర్లేదు, నేను తీసుకుంటున్నాను, చూసుకో. పీలరా మళ్ళీ చేంజ్ చేయకూడదు చెప్తా. లేదు అసలు చేంజ్ చేయ. వాటిలో ఏది తీసుకో. ఓకే, నాకు తెలిసి మనోడు వేరేదో మాస్టర్ ప్లాన్ వేసినట్టున్నాడు. అదేంటో తెలియట్లేదు. ఓకే, నేను ఇది తీసుకున్నా లేదా ఇది తీసుకున్నా, రెండిటితో ట్రై చేస్తాను. 3 2 1 గో. ఏంటి అసలు కట్ అవట్లేదు. చీటింగ్ చేయకూడదు. నేనేం చీటింగ్ చేయడం లేదు. ఎక్కడి నుంచి బ్లేడ్ తీసుకొచ్చావు? మనోడే ఇచ్చాడు. చీటింగ్ నాట్ అలౌడ్. ఇచ్చేయండి. మనోడు లిస్ట్ లో నేను వెపన్ తీసుకొచ్చాడు. అసలు ఇక్కడ ఉన్న వెపన్ ఏది పని చేయడం లేదు. చూసుకోండి, జాగ్రత్త. అరే ఆలోగా అయిపోయిందా? అయినా మీరు ఎలా కట్ చేశారు? అరే మనోడు దాటేసి వెళ్ళిపోయాడు. ఇదైతే అసలు కట్ కూడా అవ్వట్లేదు. మనోడు టైం ఎంతో నోట్ చేయండి. ఇటు రాగలవో చూడు. అసలు ఎంత ట్రై చేసినా ఇది ఓపెన్ అవ్వట్లేదు. సరే ఇంకొంచెం టైం ఇవ్వండి. అయినా మీరు ఎలా బ్రేక్ చేశారు? ఏమో నాకేం తెలుసు. ఇది అసలు ఓపెన్ అవ్వట్లేదు. నేను చెప్తున్నాను కదా, మనోడు వేస్ట్, అందుకే ఓపెన్ అవట్లేదు. ఓపెన్ అయింది. ఇప్పుడు ఆ రెండోది కూడా ఓపెన్ చేయి. బ్రో అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఎలా ఇంత తక్కువ టైంలో చేశారు? నాకు అక్కడ రెడ్ కలర్ వెపన్ కనిపించింది, దాంతో పొడిచాను, ఓపెన్ అయిపోయింది. నో ప్రాబ్లం, ఐ సీ ఇన్ ద నెక్స్ట్ రౌండ్. ఓకే సో ఇప్పుడు రౌండ్ నెంబర్ 3. ఇప్పుడు మా ఇద్దరికి 10 పాయింట్స్ ఉన్నాయి. బట్ ఈసారి వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇందులో కొత్త కండిషన్ ఉంది. మీరు మీ ఫిజికల్ స్ట్రెంత్ ని యూజ్ చేయకూడదు. సో మన ఇద్దరికి ఒకే వెపన్ ఇచ్చారు, క్యాండిల్. ఓకే, నేను సన్న క్యాండిల్ తీసుకుంటున్నా. ఏంటి బ్రో, ఎక్కడి నుంచి మెల్టింగ్ మొదలు పెట్టావు? ఇంకా స్టార్ట్ చేయలేదు. ఊరికి అబద్ధం చెప్పకు బ్రో. దీనికి చాలా టైం పట్టేలా ఉంది. అవును, చాలా టైం అవుతుంది. పెద్ద ఫ్లేమ్ వస్తుందని పెద్ద క్యాండిల్ తీసుకున్నారు కదా, చీటర్. నేను మనోడికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. తను కావాల్సిన వెపన్ ని మార్చుకోవచ్చు. కానీ దీనికి చాలా టైం పట్టేలా ఉంది. ఖచ్చితంగా టైం పడుతుంది. ప్రతిదీ క్షణాల్లో అయిపోతుందా ఏంటి చెప్పండి. బ్రో అగ్గిపుల్లలు కూడా వాడొచ్చు తెలుసా? నీ ఇష్టం బ్రో, నీకు నచ్చింది చేసుకో. కానీ ఇది అసలు మెల్ట్ అవటం లేదేంటి? ఆ గోడ మాత్రం సన్నగా ఉందేంటి? ఏంటి ఇప్పుడు అది కూడా నా తప్పే అంటారా? లేదు, ఆ వాల్ తిన్నగా ఉంది, ఇది తిక్కుగా ఉంది. అవునా? అయితే ఇట్రండి, ఇదే చేయండి. వచ్చి ఇది మెల్ట్ చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ఇది కరగదనిపిస్తుంది.
చాలా కష్టంగా ఉంది కదా, హార్డ్ గా ఉందా లేదా చెప్పండి. ఇందులో మనం ఒక వైల్డ్ కార్డ్ ని తీసుకురాబోతున్నాం. అతను వచ్చి 1 నిమిషం మీకు 1 నిమిషం నాకు హెల్ప్ చేస్తాడు. మోపి త్వరగా రా. ఇది చూసారా ఏం తెచ్చాడో చూసారా, ఫ్లేమ్ గన్. లేదు, ఫస్ట్ తను నీకు హెల్ప్ చేయమని చెప్పు, తర్వాత నేను హెల్ప్ తీసుకుంటాను. నేను మనోడికి అసలు హెల్ప్ చేయను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూసారా. చిన్నప్పటి నుంచి ఫుడ్ పెట్టి వీడిని పెంచితే హెల్ప్ చేయనని చెప్తున్నాడు. ఓకే స్టార్ట్ చేయి. ఇదిగో ఇటు 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 పెట్టు. నాకు తెలిసి ఇది నువ్వే వాడుకోవచ్చు అభిషేక్ బ్రో. మరి నన్నెందుకు పిలిచారు? $56, $57, $58, $59, $60. బ్రో అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పేంత వరకు నువ్వు యూజ్ చేయకూడదు, ఓకేనా? కమాన్ త్వరగా ఇట్రా. ఇటు నాకు బ్రో. లేదు ఫస్ట్ వాడే చేయాలి. పర్లేదు అని చెప్తున్నానా? వద్దు. నన్నేం డిస్టర్బ్ చేయొద్దు బ్రో. వైలెన్స్ లేకుండా మీరు చాలా డల్ గా ఉన్నారు. అయిపోయింది. టైం అయిపోయిందా? అదిగో మొత్తం మంటలు పెట్టేశారు చూడు. ఇక బయలుదేరా, నీ పని అయిపోయింది. ఎంత ధైర్యం ఉంటే నాకు హెల్ప్ చేయనని చెప్తావు. పోరాకి నుంచి కాలింది. అభిషేక్ కి ఇందాక నుంచి నన్ను చూస్తుంటే కాలుతుంది. బ్రో ఇదిగో ఈ వెపన్ వచ్చింది, దీన్ని యూజ్ చేసుకో. దాంతో గీరాలి, కొట్టకూడదు. ఇటువు ఈక్వల్ చేసిస్తాను. ఓకే చేంజ్. ఇది చీటింగ్. జస్ట్ మిస్. నా ఓపిక అంతా అయిపోయింది. నడుము పట్టేసిందిరా. నా వల్ల కావట్లేదు. ఈ గేమ్ అంతా మీకు నచ్చిన రూల్స్ తోనే జరిగింది. నా కాళ్ళు ఇరుకుపోయింది, అందుకే రాలేదు. ఈ గేమ్ అంతా కూడా తను చెప్పిన రూల్స్ తోనే ఆడాము. అస్సలు నేను తట్టుకోలేకపోతున్నా. నా వల్ల కావట్లేదు. ఎంత పెద్ద వెపన్స్ తీసుకొచ్చి చీటింగ్ చేసి మళ్ళీ నేను చీటింగ్ చేస్తున్నాను. ఈసారికి నువ్వు గెలిచావు. I won. లాస్ట్ రౌండ్ లో ఫిజికల్ వైలెన్స్, ఫిజికల్ స్ట్రెంత్ యూజ్ చేయకూడదు, కానీ మీరు రూల్ బ్రేక్ చేశారు. ఓకే, మీరే ఫస్ట్ పెద్ద శుద్ధి తెచ్చారు. ఈ రౌండ్ లో మీరు అలాంటి పనులు చేస్తే మిమ్మల్ని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేసేస్తాం. ఏం పర్లేదు, మీకు నచ్చింది మీరు ఏది వాడుకోండి. ఏంటి బ్రో సీరియస్ గా ఉండు. సో ఇక్కడ మనం తాళాలు ఓపెన్ చేసి ముందుకెళ్ళాలి. ఓకే. మనోడు వచ్చిన దగ్గర నుంచి మన చేత కన్ఫ్యూజింగ్ విషయాలు చేయిస్తున్నాడు. కన్ఫ్యూజ్ అయ్యే పెద్ద శుద్ధి తీసుకొచ్చి కొట్టడం మొదలు పెట్టారా? లెట్స్ గో. ఓపెన్ అవ్వు సిమ్, ఓపెన్ అయిపో. అరే ఓపెన్ అవట్లేదే. కష్టపడి ఓపెన్ చేస్తున్నాను, ప్లీజ్ ఓపెన్ అయిపో. ఒకటైనా తెరిచారా? ఇంకా లేదు. తెరిచి లేదని అబద్ధం చెప్తారేంటి? ఓపెన్ అయిపో ప్లీజ్, ఓపెన్ అయిపో ప్లీజ్. ఇంత ట్రై చేసినా ఒక్కటి కూడా ఓపెన్ అవట్లేదు. దేవుడా, నువ్వే నాకు తోడు నన్ను కాపాడాలి. మనోడు ఆల్రెడీ 3 ఓపెన్ చేసేసాడు. ఎలా? మనోడు హ్యాకర్, కన్ఫర్మ్ హ్యాకరే. ఈజీగా ఓపెన్ చేసేస్తున్నాడు. అదిగా అయిపోయింది. మనోడు కన్ఫర్మ్ హ్యాకర్. ఏంటిది? పర్ముటేషన్ కాంబినేషనా? అరే ఓపెన్ అవ్వు. మనోడి లక్ చాలా బాగుంది, అందుకే ప్రతి తాళం ఓపెన్ అయిపోయింది. ఏంటిది? ఓపెన్ అవ్వు. ఎస్, అయిపోయింది. ఎవ్వరు ఆపలేరు. పర్ముటేషన్ కాంబినేషన్. ప్రామిస్, ఇందులో కన్ఫర్మ్ గా మనోడు గెలిచుండేవాడు, కానీ వేరే దారి లేక ఓడిపోయాడు. సో 1 2 3 4 ఈ నాలుగిటిని మనం సీక్వెన్స్ లో పెడదాం. 1 2 3 4 1 3 4 2 1 4 2 3 ఇక 1 4 3 2. చదువుకుంటే బాగుండేది, కానీ కొంచెం అటు ఇటు అయిపోయింది. ఒక నిమిషం, నాకు ఈ పర్ముటేషన్ కాంబినేషన్ బాగా తెలుసు. తెలిసి ఉపయోగం ఏంటి? నేను బాగానే ట్రై చేశాను. జస్ట్ మిస్ లో పోయింది. రాలేదు బ్రో. సరే పర్లేదు, ఇంకా ఫైనల్ రౌండ్ ఉంది. ఇప్పుడు 2-all. ఓకే రజత్ బ్రో, ఫైనల్ రౌండ్. ఆల్ ద బెస్ట్. ఐ స్వేర్ టు గాడ్, ఏ రౌండ్ అయితే నేను ఓడిపోతాను అనుకున్నాను అది నేను గెలిచాను. ఖచ్చితంగా నేనే గెలుస్తాను అనుకున్నవి ఓడిపోయాను. అంటే బుద్ధి వాడాల్సిన చోట బలం వాడాడు, బలం వాడాల్సిన చోట బుద్ధి వాడాడు. మనోడు మరి ఇంత బ్రెయిన్ తో ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు. బట్ ఆర్ యు రెడీ? ఇందులో మీకు ఏ వెపన్ కావాలి? నువ్వు నీకు నచ్చిన వెపన్ తీసుకో. ఫైనల్ రౌండ్ ఛాన్స్ కూడా మీకే ఇస్తున్నా. మనోడు ఏం చేసినా చీటింగ్ చేస్తాడు కదా. ఓకే, నాకైతే ఇదే లక్కీ. ఓకే 3 2 1 గో.
ఇది చేతికి తగిలేలా ఉంది. నేను ఇప్పుడు లోపలికి వచ్చేసాను. ఫైనలీ యా చాలా కష్టం అనిపించింది. దూకితే ఎక్కడ దెబ్బ తగులుతుందేమో అని వదిలేసాను. యాక్చువల్లీ మీరు తప్పు చేశారు. ఒకసారి సరిగ్గా నోట్ చేయండి. మీరు సెంటర్ నుంచి మొదలు పెట్టారు, నన్ను చూడండి సైడ్ నుంచి మొదలు పెట్టారు. నీకు చాలా పవర్ ఉంది, నాకు లేదు. టైర్డ్ అవడం కూడా నేర్చుకో, అప్పుడప్పుడు ఓడిపో. అంటే ఇంతకు ముందు ఎవరు టైర్డ్ అయిపోయి ఓడిపోతామని చెప్పలేదు తెలుసా? నేను ఏదైనా చెప్తాను బ్రో. సో గాయ్స్, జ్వరం వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీరు ఒకవేళ ఓడిపోతే ఈయన మీ ఇంటికి వచ్చి మరీ మిమ్మల్ని కొడతాడు. బట్ యు ప్లేడ్ వెల్. బట్ yes guys, that's it for today's video. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ తో పాటు రజత్ భయ్య ఛానల్ ని కూడా నాకు follow అలాంటివన్నీ అవసరం లేదు, ఎందుకంటే నాకు అవన్నీ వర్కౌట్ అవ్వవు. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. థాంక్స్ ఫర్ Yeah, వాచింగ్. thank you. బై బై.